కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పిస్తున్న నాటిక పురోగామి. రచన శ్రీ కెబిఎస్ కుమార్. ఇందులో శ్రీయుతులు విఎస్ ప్రభాకర శర్మ, కెబిఎస్ కుమార్, శ్రీమతులు సి జ్యోతి, డిఆర్ మంజుల పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. పురోగామి నాటిక. సరిత, మీ వాళ్ళంతా ఈ పాటికి బస్టాండ్ చేరుకుని ఉంటారు. నువ్వేమో ఇంకా వస్తున్నానండి. ఆలస్యం చేస్తే బస్సు వెళ్లిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తాళం చేయి కనిపించలేదండి. ఎక్కడ పెట్టారు? ఏమో నాకేం తెలుసు. ఇప్పుడెలా? పక్కింటి వాళ్ళని అడిగొస్తాను. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం ప్రయాణమో ఏమిటో. ఆత్మకూరు నుండి కర్నూలుకి బస్సులో వచ్చేసరికి ఒళ్ళంతా హూనమై. హలో హరి. హాయ్ వాసు. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. ఏరా, ఇదేనా రావడం? అదేంటండి, ఊరి నుండి వచ్చిన అన్నయ్యని నిల్చోబెట్టే మాట్లాడుతున్నారు. అన్నయ్య, లోపలికి రండి. అవునరా, లోపలికి రా. అన్నట్టు సరిత, ఆ మనం ఇంటికి తాళం వేయాల్సిన పనిలేదోయ్. మనవాడు ఉంటాడు. ఏమిటమ్మా, ఏమిట్రా? అబ్బే ఏం లేదు. మీ చెల్లెల్ని బస్ ఎక్కించి రావడానికి బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఏమిటి విషయం? 5వ నెల వచ్చిందిగా. సీమంతం ఇక్కడే జరిపి పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ముందు కొంతమంది వెళ్లారు. అవును, ఈ విషయాలన్నీ నీకు ఉత్తరంలో వివరంగా రాశాను, అందలేదా? అవును రోయ్, మర్చిపోయాను. నీ లెటరు అందింది. రిప్లై రాద్దామని అనుకున్నాను, కాస్త బద్దకించానంతే. నీ మొహం. సరే గాని అమ్మా నాన్న బాగున్నారా? ధనియాల పట్ట వేశారా? కరివేపాకు తోట బాగుందా? అందరూ బాగున్నారు, అన్నీ బాగున్నాయి గాని అబ్బా, బస్సు కుదుపులతో ఒళ్లంతా హూనమైందిరా. 4 చెంబులు నీళ్లు పోసుకోవాలి. వేడినీళ్లున్నాయా? హీటర్ ఉంది, పెట్టుకో. మేము వెళ్ళొస్తాం. అలాగే. వస్తానన్నయ్య. ఏమిటి, ఈ ఫర్మ్ లో ఇంటర్వ్యూ ఉందని ఆత్మకూరు నుండి అదే పనిగా వచ్చావా? ఒరే వాసు, నీకు అసలు బుద్ధి లేదు. అబ్బా, ఏమిట్రా నీ నస? చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు. చెప్పి నవ్వినా, నవ్వి చెప్పినా ఒకటే ఏడిపే. నీకు ఈ ఉద్యోగం రాదు. జోస్యం చెబుతున్నావా? అవునరా, ఈ మధ్య ప్రాక్టీస్ పెట్టానులే. కావాలంటే చూసుకో. ఇవాళ సాయంత్రం 5:30కి కర్నూలు రేడియోలో కార్మికుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. నీ మొహం, ఇది జోస్యమే? ఇది కూడా అంతేనోయ్. నీకీ ఉద్యోగం రాదు అని చెప్పడానికి జోస్యం కూడానా? ఏమిటలా తెల్లబోయి చూస్తావు? ఒరే మొద్దువాసు, ఆ ఉద్యోగం ఆల్రెడీ ఎవరో ఎగరేసుకుపోయారని నాకు నిన్ననే తెలిసింది. మరి ఈ ఇంటర్వ్యూ ఎందుకు? అందుకే నేను ముద్దుగా మొద్దు అని పిలిచాను. చాలా సంస్థల్లో ఇంటర్వ్యూలు కేవలం కంటి తుడుపు చర్యలరా. ఉద్యోగాలు ఎప్పుడూ అమ్ముడుపోయి ఉంటాయి. అయితే నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మా ఊరికి. అరే, అంతలోనే అప్సెట్ అయిపోతే ఎలా? నీకేం రా, ఉద్యోగం ఉన్న అదృష్టవంతుడివి. ఎన్నైనా చెబుతావు. ఛార్జీలు పెట్టుకుని ఇంత దూరం వచ్చాక ఇంటర్వ్యూ హుళక్కి అన్న నిజం తెలిసి కూడా బరస్ట్ కాకపోతే నా ఒంట్లో చీము నెత్తురు లేనట్టే లెక్క. హరి, నీకు తెలుసా, నా తల్లిదండ్రులు కొత్తిమీర కరేపాకు అమ్మి నన్ను ఇంత వాణ్ణి చేశారా. పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారా. వాసు, కళ్ళెదుటే వాళ్ల కలలు మురిగిపోతూ ఉంటే చూస్తూ భరించడానికి ఇది మురిగిపోయిన కొత్తిమీర కట్ట కాదురా, మరుగుతున్న గుండె. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీకు చెప్పాలా? ఇలాంటి సమయాల్లో ఆవేశం కాదు కావాల్సింది, ఆలోచన. ఆలోచన? ఎలాంటి ఆలోచన కావాలి? సరే, ఈ ఇంటర్వ్యూ వల్ల ప్రయోజనం లేదు, టేక్ ఇట్ ఈజీ, తిరిగి ఆత్మకూరు వెళ్లిపోదామని ఆలోచించమంటావా? అంత తాపీగా ఆలోచించడానికి
నేను వేదాంతిని కాను, నిరుద్యోగిని. నిరుద్యోగి బోలెడన్ని సార్లు వేదాంతి అవుతుండాలరా బడుద్దాయి. ఇది తొలి అనుభవం అనుకో. సరే గాని పద, అలా మార్కెట్ దాకా వెళ్లి 4 కూరగాయలు తెచ్చుకుందాం. ఇప్పుడు అవన్నీ దేనికి? రాత్రికి వంట చేసుకోవద్దు. పద. వాసు, ఆ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు హరి. ఈ మాత్రం దానికి బెంబేలు పడితే ఎలా? వంట పూర్తయింది. లే, కమ్మగా భోజనం చేసి ప్రస్తుతానికి చెరో దుప్పటి కప్పుకు పడుకుందాం. పొద్దుటే నేను ఓ చోటికి తీసుకెళ్తాను. ఎక్కడికి? నీకు ఉద్యోగం నేనిప్పిస్తాను. ఏమిట్రోయ్, ఉద్యోగం చేయడం మానేసి ఇప్పించే వ్యాపకం పెట్టుకున్నావా? ఇంతకీ ఇది వ్యాపకమా వ్యాపారమా? అదేం కాదు గాని ఆ గూట్లో కంచం ఉంది, తెచ్చుకో. వేడివేడిగా అన్నం తింటూ మాట్లాడుకుందాం. అబ్బా, భోజనం అంటే గుర్తొచ్చింది. ఆకలి దంచేస్తుందిరా. అరే, ఇక్కడ విస్తరి కూడా ఉందే, తెచ్చుకోనా? కడిగే శ్రమ తప్పుతుంది, మడిచి బయట పారేయచ్చు. అబ్బా, ఏదో ఒకటి తెచ్చుకోరా. రైట్, ఇహ చెప్పు. అబ్బా, ఇవాళ చలి దంచేస్తుందిరా బాబు. ఒరే వాసు, ఆ, ఇప్పుడు నువ్వు రైట్ అన్నావే, రేపటి నుండి అదే ఉద్యోగం నీకు. అంటే బస్ కండక్టరా? ఆ అన్నట్టు మా సంస్థలో బస్ కండక్టర్ పని చాలా రిస్క్ తో కూడుకున్నది. కాస్త బద్దకించానంతే అన్నావనుకో, నీ ఉద్యోగానికే రైట్ చెప్పేస్తారు మా చెకింగ్ ఆఫీసర్లు. అందులోనూ నిన్ననే మా సంస్థలో కొత్త ఎండీ జాయిన్ అయ్యారు, లేడీ. పేరు సీతనో సీతాలక్ష్మో అనుకుంటాను. చెడామడా చెకింగులు కూడా చేసి పారేస్తుందిట. మీ సంస్థ పేరేమిటన్నావు? సిట్వెల్ కార్పొరేషన్. సిట్ వెల్ అంటే బాగా కూర్చొని అర్థము, బాగా కూర్చొని ప్రయాణం చెయ్యని అంతరార్థము. అన్నంలోకి పప్పు కలుపుకో, మరీ కోడిలా గెలుపుతున్నావేమిటి? పప్పొద్దు, చారు కావాలి. ఇక్కడుందిగా, నేను వేసుకుంటా గాని నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇదిగో నేను తింటున్నాగా. తినడం కాదురా బడుద్దాయి, చెప్పడం కంటిన్యూ చెయ్యన్నాను. ఓ అలాగా. సరే విను. ఆర్టీసీ నుండి మరికొన్ని రూట్లను అద్దెకు తీసుకుని ప్రస్తుతం 100 బస్సులు నడుపుతోంది మా సంస్థ. అలాగా? అయితే డ్రైవరు కండక్టరు ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులేనన్నమాట. సిబ్బంది అందరికీ సిట్వెల్ కార్పొరేషనే జీతభత్యాలు చెల్లిస్తుంది. రూట్స్ కాంట్రాక్ట్ తీసుకున్నందుకు ఆర్టీసీకి అద్దె చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ 100 బస్సులు కర్నూలుకి 100 కిలోమీటర్ల లోపున ఉండే ఊళ్ళకి తిరుగుతున్నాయి. మజ్జిగ నీ పక్కనే ఉంది. చెప్పు. మా సంస్థలో కండక్టర్కి నెల జీతం 1500. నీకు సరిపోతుందా? అలా అడిగే రోజులు ఎప్పుడో పోయాయి. ఉద్యోగం దొరికితే చాలరా నాయనా, అదేదో త్వరగా చూడు. చెప్పాగా, రేపే వెళదాం. చెయ్యి కడిగేసుకుని వెళ్లి పడుకో, ఇవన్నీ తీసేసి వస్తాను. నేను చెయ్యి వేస్తాను. అదేం కుదరదు, నువ్వు గెస్టువి. నీతో కంచాలు గిన్నెలు కడిగిస్తే దేవుడు నన్ను చెప్పుతో కొడతాడు. ఇన్నేళ్లైనా నువ్వు కొంచెం కూడా మారలేదురా హరి. అన్నట్టు రే, మీ చెల్లెమ్మ ఇంకో 8 నెలల వరకు రాదు. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అలాగే. రాత్రి భోజనం అవగానే కాసేపు నడవడం నాకు అలవాటు. అలా వెళ్లి సిగరెట్ కాల్చుకొస్తాను. అలాగే. బాగా చలిగా ఉంది, మఫ్లర్ తీసుకెళ్ళు. వాసు, ఏమిట్రా అలా ఉన్నావు? ఉద్యోగం వచ్చిన సంబరంలో ఎగిరి గంతేసి స్వీటు కారా కాఫీ చెడామడా ఆర్డర్ ఇచ్చేస్తావనుకున్నాను. ఏమిటి కథ? నిజాయితీగా పనిచేస్తానని, యూనియన్లు గట్రా స్థాపించనని, సమ్మెలు ధర్నాలు పేరుతో సాటి కార్మికుల్ని రెచ్చగొట్టనని, ఉద్యమాలు నడిపించనని లిఖిత పత్రం రాయించుకుని అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చారు. మంచిదేగా. ఇందులో నువ్వు డీలా పడాల్సిన పాయింట్ ఏముంది? ఏమీ లేదనుకో. మరి అక్కడ పరిచయమైన 2-3 కండక్టర్లు చెప్పిన విషయాలను గురించి ఆలోచిస్తున్నాను. ఏమిటవి? కండక్టర్ డ్యూటీ అయిపోయాక బ్యాలెన్స్ టికెట్లతో పాటు క్యాష్ ని ఎక్కడ అప్పగించాలి? క్యాష్ రిసీవింగ్ కౌంటర్లో. కౌంటర్ క్లర్క్ కి ₹1 అదనంగా ఇవ్వాలిట. నిజమేనా? డ్రైవర్ని నాకేం తెలుసు, నిజమేనని విన్నాను.
ఎక్కడి నుండి ఇవ్వాలి? జేబు నుండి. ఎందుకు ఇవ్వాలి? కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. చూస్తూ చూస్తూ కష్టార్జితంలోంచి రోజుకి రూపాయి చొప్పున పోగొట్టుకోలేము. అలాగని ఫ్రాడ్ చేసి సంపాదించలేము. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తానని లిఖితపూర్వకంగా రాసిచ్చాను. వెర్రివాడా, చదువు కొన్ని పాఠాలు నేర్పితే అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుందిరా. స్వీటు కారా ఇంటికే పట్టుకుపోదాం పద. నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది. పద. హలో హలో మిస్టర్ కలాం, నేను ఎండీని మాట్లాడుతున్నాను. క్యాష్ రిసీవింగ్ కౌంటర్ క్లర్క్ పేరేమిటి? మాధవరావా? అతడి చర్యలపై నిఘా వేసించండి. 3 రోజుల్లోగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కావాలి. ఓకే. వాసు, ఒరే వాసు, ఆ? ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. పార్కులో కూర్చున్నావా? చలిగా లేదు? కూర్చో. అన్నట్టు రే, నీకో శుభవార్త. వారం కిందట నువ్వు విషయం గురించి బాధపడ్డావు, గుర్తుందా? లిఖితపూర్వకంగా రాసిచ్చాను. వెర్రివాడా, చదువు కొన్ని పాఠాలు నేర్పితే అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుందిరా. స్వీటు కారా ఇంటికే పట్టుకుపోదాం పద. నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది. పద. హలో హలో మిస్టర్ కలాం, నేను ఎండీని మాట్లాడుతున్నాను. క్యాష్ రిసీవింగ్ కౌంటర్ క్లర్క్ పేరేమిటి? మాధవరావా? అతడి చర్యలపై నిఘా వేసించండి. 3 రోజుల్లోగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కావాలి. ఓకే. వాసు, ఒరే వాసు, ఆ? ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. పార్కులో కూర్చున్నావా? చలిగా లేదు? కూర్చో. అన్నట్టు రే, నీకో శుభవార్త. వారం కిందట నువ్వు విషయం గురించి బాధపడ్డావు, గుర్తుందా? అదేరా, క్యాష్ కౌంటర్ క్లర్క్ రూపాయి లంచం గురించి. ఈ విషయం ఎండీ గారికి తెలిసిపోయింది. వాణ్ణి ఉద్యోగంలోంచి పీకి పారేశారు. సరే గాని ఈ ఉద్యోగం నేను చేయలేనురా. రిజైన్ ఇచ్చేసి మా ఊరు వెళ్ళిపోతాను. మళ్ళీ ఏం జరిగిందిరా? ఆ రోజు నువ్వు బస్సు కండక్టర్ పోస్టు చాలా రిస్కుతో కూడుకున్న పని, అప్రమత్తంగా ఉండకపోతే ఉద్యోగానికి రైట్ చెప్పేస్తారు అన్నావు, గుర్తుందా? ఆ, అనుభవించే కొద్దీ తెలుస్తోందిరా. నా ఉద్యోగానికి రైట్ చెప్పే ప్రమాదం ఇవాళ త్రుటిలో తప్పిపోయింది. వివరంగా చెప్పు. ఇవాళ ఎమ్మిగనూరు 6 సింగల్లో డ్యూటీ చేస్తున్నానా? ఆ, బస్సులో 110 మంది ప్యాసింజర్లున్నారు. ఉహుం. గోనెగండ్ల పాయింట్ వద్ద బస్సు చెక్ అయింది. ఆ, ప్యాసింజర్లు కరెక్ట్ గా ఉన్నారు, కానీ ఒకరి దగ్గర టికెట్ లేదు. అంటే నువ్వు టికెట్ ఇష్యూ చేయలేదా? చేయలేదు. మరి ప్యాసింజర్లు డీటెయిల్డ్ రిపోర్ట్తో ఎలా సరిపోయారు? అక్కడే ఉంది అసలు పాయింట్. అసలు ఏం జరిగిందంటే, కోడుమూరులో ఓ ప్యాసింజర్ ఎక్కి ఎమ్మిగనూరు టికెట్ తీసుకున్నాడు. మధ్యలో ఏం గుర్తొచ్చిందో ఏమిటో వేంకోట్ స్టాప్ దగ్గర టికెట్తో సహా దిగిపోయాడు. ఆ, మరో ప్యాసింజర్ ఎక్కాడు. బాగా తాగి ఉన్నాడు. అరే, సీట్లో కూర్చోగానే నిద్రపోయాడు. అతడు దిగిపోవడం, ఇతడు ఎక్కడం నేను గమనించలేదు. ఉహుం. బస్సు కదిలాక అంతమందిని కౌంట్ చేసుకుని డిఆర్ ఫిగర్తో టాలీ కావడంతో తృప్తి పడి కూర్చున్నాను. కేసు రాయలేదనుకో, గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వదిలేశారు. అదృష్టవంతుడి. అంతమంది ప్యాసింజర్స్ ముందు మొహం వాచేలా చీవాట్లు పెడుతుంటే తల కొట్టేసినంత పనైందిరా. ప్రతి ఉద్యోగంలోనూ రిస్క్ ఉంటుంది వాసు. సర్దుకుపోవడం నేర్చుకోవాలి. మందిని లెక్క పెట్టుకుని తృప్తి పడకుండా టికెట్ టికెట్ అని 2 సార్లు అరిచి ఉంటే వాడి తాగిన మైకం దిగిపోయి ఉండేదేమో. ఇది నీ పొరపాటు కిందికే వస్తుంది. బహుశా కొత్తగా పనిలో చేరావని కాబోలు వార్నింగ్తో వదిలేశారు. లేకపోతే ఉద్యోగమే పోయేది. కనీసం నేను చెప్పేది వినిపించుకోకుండా చీవాట్లు పెడుతుంటే మనసు చివుక్కుమంది. మన సమస్యలు వినడానికి కూడా ఓపిక లేదా వాళ్ళకి? సరేలే,
దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని పార్కులో కూర్చుంటే సమస్యలు తీరుతాయా? సమస్యలు తీర్చరు, యూనియన్ పెట్టనివ్వరు. ఉద్యోగంలో చేరి నిండా 3 నెలలు కాలేదు, అప్పుడే నీకు సమస్యలు కనిపించి యూనియన్ పెట్టాలనిపిస్తోందా? 1500 నెల జీతం నీకు సరిపోతుందా అని అడిగినప్పుడు ఉద్యోగం దొరికితే చాలరా నాయనా, అదేదో త్వరగా చూడు అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? యూనియన్ పెడతావా? నీ సమస్యలన్నీ యూనియన్ తీరుస్తుందా? నీకే, నువ్వు డ్రైవర్వి, హాయిగా స్టీరింగ్ ముందు కూర్చుంటావు. రైట్ అంటే పోతావు, హోల్డ్ ఆన్ అంటే ఆగుతావు. నీకేం తెలుసు మా సమస్యలు? అబ్బో, మహా గొప్ప అనుభవశాలి పుట్టుకొచ్చాడండి. వ్యంగ్యం మోతాదు కాస్త ఎక్కువైంది. మరి లేకపోతే ఏమిట్రా? డ్రైవర్ పోస్టులో రిస్క్ లేదంటావా? మా బాధలు మాకు ఉన్నాయిరా. బహుశా కొత్తగా పనిలో చేరావని కాబోలు వార్నింగ్తో వదిలేశారు, లేకపోతే ఉద్యోగమే పోయేది. కనీసం నేను చెప్పేది వినిపించుకోకుండా చీవాట్లు పెడుతుంటే మనసు చివుక్కుమంది. మన సమస్యలు వినడానికి కూడా ఓపిక లేదా వాళ్ళకి? సరేలే, దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని పార్కులో కూర్చుంటే సమస్యలు తీరుతాయా? సమస్యలు తీర్చరు, యూనియన్ పెట్టనివ్వరు. ఉద్యోగంలో చేరి నిండా 3 నెలలు కాలేదు, అప్పుడే నీకు సమస్యలు కనిపించి యూనియన్ పెట్టాలనిపిస్తోందా? 1500 నెల జీతం నీకు సరిపోతుందా అని అడిగినప్పుడు ఉద్యోగం దొరికితే చాలరా నాయనా, అదేదో త్వరగా చూడు అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? యూనియన్ పెడతావా? నీ సమస్యలన్నీ యూనియన్ తీరుస్తుందా? నీకే, నువ్వు డ్రైవర్వి, హాయిగా స్టీరింగ్ ముందు కూర్చుంటావు. రైట్ అంటే పోతావు, హోల్డ్ ఆన్ అంటే ఆగుతావు. నీకేం తెలుసు మా సమస్యలు? అబ్బో, మహా గొప్ప అనుభవశాలి పుట్టుకొచ్చాడండి. వ్యంగ్యం మోతాదు కాస్త ఎక్కువైంది. మరి లేకపోతే ఏమిట్రా? డ్రైవర్ పోస్టులో రిస్క్ లేదంటావా? మా బాధలు మాకు ఉన్నాయిరా. బస్సు లెఫ్ట్కు లాగుతుంటుంది, అయినా తీసుకుపోమ్మంటారు. సైడ్ మిర్రర్ ఉండదు, అయినా తీసుకుపోమ్మంటారు. సెల్ఫ్ పనిచేయదు, అయినా తీసుకుపోమ్మంటారు. హెడ్ లైట్స్ డిమ్ గా ఉంటాయి, అయినా తీసుకుపోమ్మంటారు. తీసుకుపోని చెప్పు. ఇంకో డ్రైవర్ని అడుగుతారు, వాడు తీసుకుపోతాడు. సాటి డ్రైవర్ తీసుకుపోతున్నప్పుడు నీకేం రోగం అంటూ నిలదీస్తారు. ఏవైనా రిపేర్లు చేయిద్దామని బండిని గ్యారేజీలోకి తీసుకువెడితే 5 నిమిషాల రిపేర్కి గంట పడుతుంది. ఎందుకు? ఎందుకంటే డ్యూటీ మెకానిక్ డ్యూటీలో ఉండడు, ఉన్నా చెయ్యడు. ఇక్కడేమో ప్యాసింజర్లు బూతులు తిడతారు. చెప్పరా, చెప్పు. ఇవన్నీ మేమెవరితో చెప్పుకోవాలి? అంటే మన కార్మికుల్లో కూడా లోపాలున్నాయన్నమాట. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వాసు. అందుకే సర్దుకుపోవాలని బస్సు లెఫ్ట్ కు లాగుతుంటుంది, అయినా తీసుకుపోమ్మంటారు. సైడ్ మిర్రర్ ఉండదు, అయినా తీసుకుపోమ్మంటారు. సెల్ఫ్ పనిచేయదు, అయినా తీసుకుపోమ్మంటారు. హెడ్ లైట్స్ డిమ్ గా ఉంటాయి, అయినా తీసుకుపోమ్మంటారు. తీసుకుపోని చెప్పు. ఇంకో డ్రైవర్ని అడుగుతారు, వాడు తీసుకుపోతాడు. సాటి డ్రైవర్ తీసుకుపోతున్నప్పుడు నీకేం రోగం అంటూ నిలదీస్తారు. ఏవైనా రిపేర్లు చేయిద్దామని బండిని గ్యారేజీలోకి తీసుకువెడితే 5 నిమిషాల రిపేర్కి గంట పడుతుంది. ఎందుకు? ఎందుకంటే డ్యూటీ మెకానిక్ డ్యూటీలో ఉండడు, ఉన్నా చెయ్యడు. ఇక్కడేమో ప్యాసింజర్లు బూతులు తిడతారు. చెప్పరా, చెప్పు. ఇవన్నీ మేమెవరితో చెప్పుకోవాలి? అంటే మన కార్మికుల్లో కూడా లోపాలున్నాయన్నమాట. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వాసు. అందుకే సర్దుకుపోవాలంటున్నాను. మనలో తప్పులుంచుకుని ఎదుటివాడి మీద విరుచుకుపడితే ఏం లాభం? సరే, చీకటి పడుతోంది, పద ఇంటికి వెళదాం. ఇదిగో వేడివేడిగా టీ చేశాను అంటున్నాను. మనలో తప్పులుంచుకుని ఎదుటివాడి మీద విరుచుకుపడితే ఏం లాభం? సరే, చీకటి పడుతోంది, పద ఇంటికి వెళదాం. ఇదిగో వేడివేడిగా టీ చేశాను, తాగు. థ్యాంక్స్. అరే, లెటర్ వచ్చినట్లుందే. మీ చెల్లెలు రాసిందిరా. ఆరోగ్యం బాగుందిట, బీపీ కూడా లేదుట. 8వ నెల వచ్చి అప్పుడే వారమైందిట. రోజులు స్కూల్ పిల్లాళ్లా పరిగెడుతున్నాయి. ఈసారి నువ్వు వెళ్లేప్పుడు చెప్పు, నేను వస్తాను. చాలా రోజులైనట్టుంది చెల్లెమ్మని చూసి. అలాగే, వచ్చే వారం వెడదాం. అలాగే.
ఆ, హరి, ఆ? ఎవ్వరూ ఎవ్వరిపై నింద వేయకుండా, ఎప్పుడూ ఎదటివాడిలోనే తప్పులు వెదక్కుండా, తమలోని లోపాలను కూడా గుర్తించి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసే రోజు ఎప్పుడొస్తుందంటావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? మన సంస్థ గురించే. ఎప్పుడూ దాని గురించేనా ఆలోచనలు? రే, దేన్ని మనసులో పెట్టుకుని అదే పనిగా ఆలోచించకూడదు. వదిలేయి. అయినా లోపాలన్నిటివి మనుషుల్లోనే కాదు, వ్యవస్థలోనే ఉన్నాయి. వాటిని సవరించడం మన వల్ల కాదు. ఉదాహరణకి మమ్మల్నే తీసుకో. డ్రైవర్లు ఎక్కువగా డబుల్ డ్యూటీ చేయకూడదు, కానీ చేయక తప్పదు. బస్సులు నదుల్లోనూ గోతుల్లోనూ పడక ఏం చేస్తాయి? మనకిన్ని విధాల అన్యాయాలు జరుగుతున్నా అడిగే హక్కు లేదా హరి? లేదు. ఎందుకంటే కార్మికులు బడుగు జీవులు. తప్పు లేకపోయినా నేరం మోపుతుంటారు. తలవంచక తప్పదు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు కండక్టర్. అతడి స్థానంలోనే నువ్వు భర్తీ అయ్యావు. చెయ్యని తప్పుకి శిక్ష ఎలా జరిగింది? క్యాష్ బ్యాక్ చెక్ చేస్తే 40 రూపాయలు అదనంగా ఉన్నాయి. చిల్లర లేక ఎవరో ప్యాసింజర్ కి డ్యూ రాస్తే అతడు తీసుకోవడం మర్చిపోయి దిగిపోయాడు. ఆ, చీటింగ్ కేసు బుక్ చేసి ఉద్యోగం నుండి తొలగించారు. మరో విషయం ఏమిటంటే 4 రోజుల తర్వాత సదరు ప్యాసింజర్ ఆఫీస్కొచ్చి 40 రూపాయలు పట్టుకుపోయాడు. కానీ మన వాడికి తిరిగి ఉద్యోగం రాలేదు. మై గాడ్, దారుణం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాసు. ఇవన్నీ మౌనంగా భరిస్తూ గడపాల్సిందేనా? మనకంటే సరే యూనియన్ లేదు. ఇతర యూనియన్లు మనల్ని సపోర్ట్ చేయవా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు యూనియన్ పెడితే మనవాళ్ల కోపం, పెట్టలేదని ఇతర యూనియన్ల వాళ్ల కోపం. మరి మన సమస్యలకి పరిష్కారమే లేదా? పిల్లికి గంట కట్టేదెవరు? అంటే ఇవన్నీ ఎండి దృష్టికి తీసుకుపోవాలి. తీసుకుపోయేదెవరు? నేను తీసుకుపోతాను. మన మేనేజింగ్ డైరెక్టర్ గారితో నేను మాట్లాడతాను. ఏం ఉద్యోగం చేయాలని లేదా? 3 నెలల క్రితం ఉద్యోగం లేదని అంగలార్చావు. అప్పుడే నెత్తి మీద కొమ్ములు ములిచాయా? నోరు మూసుకు పడుకో. ఆవేశం రాను రాను మితిమీరుతోంది. రేపటి నుండి నీ బస్సుకే నేను డ్రైవర్గా వేయించుకుంటాను. నీ ఆవేశానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తాను. అది కాదురా. మరి ఇంకేం మాట్లాడకు. పడుకోమన్నానా? పడుకునే టైమా ఇది? సారీ, భోజనం టైం అయ్యే వరకు ఏదైనా పుస్తకం చదువుతూ కూర్చో. తప్పులు చేయడం ఎంత నేరమో, తప్పులు జరుగుతున్నా చూస్తూ కూర్చోవడం కూడా అంతే నేరంరా. యూనియన్లు పెట్టకూడదని, ఉద్యమాలు నడపకూడదని రాయించుకున్నారు గాని సమస్యలు చెప్పుకోకూడదని ఎక్కడా రాయించుకోలేదే. అధికారుల నిరంకుశత్వం ఇక ఎంతో కాలం సాగడానికి వీల్లేదు. క్లీనర్లు మెకానిక్కులే కాదు, డ్రైవర్లు కండక్టర్లు కూడా కార్మికులేనని, వారి పట్ల వివక్ష తగదని పైవారికి తెలిసేలా చేస్తాను. నువ్వు నా నెత్తిన కొమ్ములు మొలిచాయనుకున్నా సరే, నా ఉద్యోగం ఊడిపోయినా సరే. రైట్ రైట్. టికెట్ టికెట్. ఇంకా ఎవరయ్యా టికెట్? పెద్దయ్యా, ఆ గంపలు కాస్త అవతలికి జరుపుకో. ముసలమ్మ, ఆ డబ్బా మీద చెయ్యో కాలం వేసించు. అసలు కిరసనాయల్ని బస్సులో తీసుకుపోకూడదు తెలుసా? అసలే రోడ్డు బాగోలేదు, అన్నీ గతుకులే. కుదుపులకి డబ్బా ఒరిగిపోకుండా కాలో చెయ్యో దాని మీద వేసి పట్టుకో. అర్థమైందా? వాసు, ఆ, డీటెయిల్ రిపోర్ట్ పోస్ట్ చేసావా? ఆ, ఆ. ఇలారా, ఇక్కడ కూర్చో. వద్దులే హరి, డ్రైవర్ డ్యూటీ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. నా సీట్లో కూర్చుంటాలే. దూరంగా కారు ఆగి ఉంది. కొంపదీసి చెకింగ్ కాదు కదా? అయ్య బాబాయ్, చెకింగే. బండి ఆపక తప్పదు. వాసు, చెకింగ్. పర్వాలేదు, ఆపు. గుడ్ మార్నింగ్ మేడం. వేర్ ఇస్ యువర్ డీటెయిల్డ్ రిపోర్ట్? తీసుకోండి మేడం. అన్ని సక్రమంగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మిస్టర్ కలాం, మీరు ప్యాసింజర్స్ దగ్గర టికెట్స్ చెక్ చేయండి. నేను క్యాష్ చూస్తాను. అదేమిటి, బస్సులో కిరోసిన్ వాసన వస్తోంది? అవును మేడం, ముసలావిడ కర్టసీ కొద్దీ
పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి ఐటమ్స్ ని బస్సుల్లో అనుమతించకూడదు. ఈ విషయం తెలీదా? తెలుసు మేడం. మరెందుకలా చేశారు? చెప్పాను కదా, ప్యాసింజరు ముసలావిడ, సానుభూతి కొద్దీ మీ సానుభూతి తక్కిన ప్రయాణికులకు హాని కలిగిస్తే తగిన జాగ్రత్తల గురించి ఆవిడకి ఇంతకు ముందే చెప్పాను మేడం. ఏమ్మా ముసలమ్మా, చెప్పానా లేదా? అదిగో తలుపుతోని చూడండి. నో డిస్కషన్స్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. కేసు రాస్తాను. కేసు రాసే ముందు మీరు కొన్ని జవాబులు చెప్పాలి. నేను ప్రశ్నిస్తాను. రే ఆవిడెవరనుకున్నావురా? మన ఎండి గారు. అయిపోయావురా రే, అయిపోయావు. మాట్లాడండి మేడం. వాట్ డు యు మీన్? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఐ థింక్ యు ఆర్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిట్వెల్ కార్పొరేషన్ మేడం. ఎస్. జవాబులు చెప్తారా? సాయంత్రం ఆఫీస్కి వచ్చి నా ఛాంబర్లో కలవండి. నో మేడం, ఇప్పుడే ఇక్కడే సమాధానాలు చెప్పాలి. ఆల్ రైట్, అడగండి. బస్సులో కిరసిన్ డబ్బాని అనుమతించినందుకు మీరు నా మీద కేసు రాస్తారు. నిజమే, తప్పే. మండే స్వభావం గల కిరసిన్ ని అలౌ చేయడం నేను చేసిన తప్పు, ఒప్పుకుంటాను. మరి బస్సులో డోరు ప్రక్కన ఫుల్ గా గాలి నింపిన బస్సు టైర్ ని మీరు అనుమతిస్తున్నారే? గతుకు రోడ్లలో కుదుపులకి ఆ టైరు పేలిందంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలవాలి? ప్రతి బస్సులోనూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి. అందులో దూది, టించరు, ఆర్టరీ ఫోర్సిప్స్, సిజర్స్, బ్యాండేజ్ క్లాత్ కంపల్సరీ. వాటి మాట అటుంచి కొన్ని బస్సుల్లో అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్సులే ఉండటం లేదు. ఎందుకని? ఇంకోటి, ప్రతి బస్సులోనూ టూల్ కిట్ ఉండి తీరాలి. అందులో జాకీ రాడ్, స్పానర్, టైర్ లివర్స్ ఉండాలి. ఎన్ని బస్సుల్లో ఉంటున్నాయో నిజాయితీగా చెప్పండి. పండు ముసలిది కిరోసిన్ డబ్బాతో రోడ్డు మీద చలికి వణుకుతూ చెయ్యి ఎత్తితే జాలిపడి బస్సు ఆపి ఎక్కించుకున్నాను. కిరోసిన్ ఒలికిపోకుండా తగిన జాగ్రత్తలు చెప్పాను. బస్సులో ఎవరూ స్మోక్ చేయకుండా కట్టుదిట్టం చేశాను. అయినా మీరు కేసు రాస్తానంటున్నారు. రాయండి మేడం, నాకు అభ్యంతరం లేదు. ఈ ముసలావిడ దిగిపోయే వరకు ఈ కిరసనాయిలు మండదని నేను హామీ ఇస్తున్నాను. ఈ బస్సు లాస్ట్ ట్రిప్ అయిపోయే వరకు ఈ టైరు పేలదని మీరు హామీ ఇచ్చి నా మీద యాక్షన్ తీసుకోండి మేడం. ఆల్ రైట్, కేసు రాయను. మీ సంగతి ఆఫీస్లో తేలుస్తాను. డ్యూటీ అయిపోయాక నా ఛాంబర్కు రండి. అలాగే మేడం. మిస్టర్ కలాం, రండి వెడదాం. గుడ్ డే మేడం. ఒరే నీకేమైనా మతిపోయిందే? నేను సైగలు చేస్తున్నా చూడకుండా ఆవిడ మన ఎండి గారన్న విషయం తెలిసి కూడా పూనకం వచ్చిన వాడిలా ఏమిట్రా నీ వాగుడు? సాయంత్రం ఏం జరుగుతుందో తెలుసా? ఉద్యోగం ఊడుతుంది అంతేగా. మా ఊరెళ్ళి కొత్తిమీర కరేపాకు అమ్ముకుంటూ బతుకుతాను. నోరు మూసుకొని స్టార్ట్ చేయి. రైట్. నీ కర్మ. మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నాను. ఊహించాను మేడం. అంతకన్నా ఇంకేం చేయగలరు? నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. మేడం. ఎస్ మిస్టర్ వాసు, మాకు మీరు చేస్తున్న తప్పులు తెలుసు, కానీ మేం చేస్తున్న తప్పులు మాకు తెలియవు. వాటిని తెలియజెప్పేవాళ్లు కావాలి. కానీ గతంలో ఉన్న పిఏలు, పిఎస్లు మా అడుగులకు మడుగులొత్తుతూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ టైప్ లో అణిగిపోయి సంస్థ పురోగతిని అణగార్చి పారేశారు. యూనో, ఈ సంస్థకి ఎండిగా నేనెందుకు వచ్చానో తెలుసా? చెప్పండి మేడం. సిట్వెల్ సంస్థ లోపాలను సవరించడానికి. చాలా సంతోషం మేడం. నేనిక్కడ ఛార్జీ తీసుకోవాలనుకున్న రోజు మన సంస్థ గురించి మన వాళ్లు ఎలా అనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది. మన ఆఫీసుకు ఎదురుగా ఉన్న హోటల్లో డ్రైవర్లు, కండక్టర్లు చాలా మంది కూర్చుని ఉన్నారు. ఆఫీసులోకి వెళ్లి త్వరగా ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెంటనే వచ్చి నేను ఓ కస్టమర్లా హోటల్లో కూర్చున్నాను. అప్రయత్నంగా మీ సంభాషణ నా చెవులబడింది. ఆ రోజు మీరు మీ కొలీగ్ డ్రైవర్ అనుకుంటాను క్యాష్ రిసీవింగ్ కౌంటర్లో రూపాయి లంచం గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా? అవును మేడం, నాకు ఆ రోజే ఉద్యోగం వచ్చింది. యునో, ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని ఆ క్లర్కుని ఉద్యోగం నుండి తొలగించాను. తెలిసింది మేడం. ఆ తర్వాత మీ సమస్యల మీద ఒక కన్నేసుంచాను. ఇన్ని సమస్యలుంచుకొని నన్ను కలిసే ప్రయత్నం చెయ్యలేదెందుకని?
అది మేడం, యూనియన్లు పెట్టమని, ఉద్యమాలు నడిపించమని మాతో హామీ పత్రాలు రాయించుకున్నారు మేడం. సమస్యలు వచ్చినప్పుడు ఎండీని కలవకూడదని రాయించుకున్నారా? లేదు మేడం. నిజానికి రూట్ బస్సుల్ని చెక్ చేయాల్సిన అవసరం నాకేముంది? అందుకు వేరే సిబ్బంది ఉన్నారుగా. అయినా ఎందుకొచ్చాను? మీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకోవడానికి కాదు. ఇప్పుడు అర్థమైంది మేడం. మీ నేతృత్వంలో మన సంస్థ పురోగామి కాగలదన్న నమ్మకం ఇప్పుడు బలపడుతోంది. అందుకు మీ సహకారం కూడా కావాలి. ఇటీవల గ్యారేజీలో గమనించాను, నేల మీద ఓ స్పానర్ పడుంది. దాన్ని తీసుకురమ్మని హెడ్ మెకానిక్ తో చెబుతున్నాడు. అతడేమో నేను పారేయలేదు, నేనెందుకు తెస్తాను అంటున్నాడు. నేను వెళ్లి అందించాను. ఇద్దరు గతుక్కుమన్నారు. ఇక మీదట అలా జరగదు మేడం. మన కార్మికులందరినీ ఒక తాటి మీదకి నేను తీసుకొస్తాను. నాకు తోడుగా మన హరి ఉంటాడు. అతడే మేడం ఇవాళ మీరు చెక్ చేసిన బస్ డ్రైవరు. ఆ రోజు మీరు హోటల్లో నాతో పాటు చూసింది అతన్నే. ఓ, అతనా? అలాగే, అతడి సహకారం తీసుకోండి. మీ సమస్యలు, పరిష్కార మార్గాలు వివరంగా రాసి వారం రోజుల్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అలాగే మేడం. రేపు అందరినీ సమావేశపరచండి. నేను మీకు కల్పించబోయే అదనపు సౌకర్యాలను గురించి మాట్లాడతాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్ రా వాసు. ఎందుకురా హరి? ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుణ్ణి రుజువు చేశావు. ప్రమోషన్ కొట్టేశావు. అంతేకాదు, నీ కృషి వల్ల ఈనాడు మన కార్మికులందరికీ ఎనలేని గుర్తింపు వచ్చింది. అధికారుల్లో అవినీతి అంతమైంది. కార్మికులందరూ శ్రద్ధగా ఎవరి పనులు వాళ్లు చేసుకుపోతున్నారు. రెస్ట్ రూములతో సహా అన్ని సదుపాయాలు వచ్చేసాయి. నిన్నెలా అభినందించాలో తెలియడం లేదురా. నా కృషిలో నీ కోఆపరేషన్ కూడా ఉందిగా. అన్నిటినీ మించి మన ఎండీ గారి ప్రోత్సాహం ఉంది. అది అందరికీ బలాన్నిస్తోంది. కష్టపడి పనిచేయడంలోని ఆనందం ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఇక మన సంస్థ పురోగామి కాక మరేమవుతుంది? హరి, డ్యూటీకి టైం అయింది, పద. 5 నిమిషాలు ముందే ఉండాలి, పద. కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించిన నాటిక పురోగామి విన్నారు. రచన శ్రీ కెబిఎస్ కుమార్. ఇందులో హరి శ్రీ విఎస్ ప్రభాకర శర్మ, సరిత శ్రీమతి సి జ్యోతి, వాసు శ్రీ కెబిఎస్ కుమార్, ఎండి శ్రీమతి డిఆర్ మంజుల. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.